ఈ లోను ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? ఒకవేళ ఒక నెల కట్టకుంటే ఏం జరుగుతుంది? అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఫోన్‌పే ద్వారా 5,000 దాకా లోన్ అయితే వస్తుంది. మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అలాగే సిబిల్ స్కోరు బాగా లేకుండా కూడా ఏమీ కాదు. సిబిల్ స్కోరు బాగుంటే 10,000 దాకా లోన్ వస్తుంది. అదే సిబిల్ స్కోరు లేకుండా ఓన్లీ పాన్ కార్డ్‌తో అయితే మీకు 5,000 దాకా ఈ ఫోన్‌పే వాడు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో లోను ఎలా పొందాలి? కావాల్సిన అర్హతలు, అలాగే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఒకవేళ ఒక నెల కట్టకపోతే ఏమేం జరుగుతుంది అనే విషయం గురించి క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ చూద్దాము. బేసిక్గా ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా విధించడం జరుగుతుంది. సిబిల్ స్కోరు బాగుందనుకోండి 1.5% అయితే విధిస్తారు. కొందరికైతే 2 లేకపోతే 3% ఈ విధంగా వేయడం జరుగుతుంది. మ్యాక్సిమం చాలా మందికి అయితే 2% అయితే ఇంట్రెస్ట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక 2%తో ఇంట్రెస్ట్ అయితే నెలకు ఎంత అవుతుందో ఇక్కడ పెట్టాను చూసేయండి. 5,000 తీసుకున్నారనుకోండి, 2% ఇంట్రెస్ట్ అయితే నెలకు మీరు 100 రూపాయల దాకా పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని నెలల వరకు కట్టాలి అంటే 6 నెలల దాకా టైం అయితే ఉండడం జరుగుతుంది. ఈ 6 నెలల లోపు మీరైతే పే చేయాలి. ఒకవేళ మీరు గనక అంటే కరెక్ట్ టైంకు పే చేయకుండా ఎక్కువ నెలలు పే చేశారనుకోండి, అప్పుడు వడ్డీ రేట్ అనేది విపరీతంగా పెంచడం జరుగుతుంది. ఒకవేళ మీరు టైంకు పే చేయకపోతే అయ్యే పరిణామాలు ఏంటో ఇక్కడ పెట్టాను చూసేయండి. రోజుకు 20 రూపాయల నుండి 50 రూపాయల మధ్యలో అయితే వెయ్యడం జరుగుతుంది. ఇది లేకపోతే 300 నుండి 1000 రూపాయల దాకా పెనాల్టీ అమౌంట్ అయితే వెయ్యవచ్చు. మళ్ళీ ఈ పెనాల్టీ అమౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ అయితే వేస్తాడు. మళ్ళీ ఈ పెనాల్టీ మీద మళ్ళీ జిఎస్టీ 18% అయితే వెయ్యడం జరుగుతుంది. మీ సిబిల్ స్కోర్ కూడా పడిపోవడం జరుగుతుంది. అలాగే రికవరీ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి టైం టు టైం తప్పకుండా పే చేయాలి. లేకపోతే మీకు ఇన్ని ఘోరాలు అయితే జరగడం జరుగుతుంది. ఇక ఏజ్ ఎంత ఉండాలి? 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు ఉంటే పాన్ కార్డు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుందంటే వాళ్ళకైతే ఇవ్వరు. కేవలం 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ లోన్కు కావాల్సిన అర్హతలు ఏంటో ఇక్కడ పెట్టాను. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఇక మీకు నెలకు జీతము వచ్చేసి 8,000 నుండి 12,000 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఈ లోన్కు అప్లై చేసే ముందు మీ బ్యాంకు స్టేట్మెంట్ కూడా అడుగుతుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాము. చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక ఇప్పుడు మీరైతే మీ ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వచ్చాక ఇక్కడ కింద ఒక దగ్గర పర్సనల్ లోన్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దానినైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ 4 రకాల లోన్లు అయితే ఉండడం జరిగింది. 10 లక్షలు, 5 లక్షల లోన్లు కూడా ఉండడం జరిగింది. ఈ లోన్స్ గురించి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. అంటే 10 లక్షల లోను, 5 లక్షల లోను ఎలా పొందాలి, వాటికి కావాల్సిన అర్హతలు, ఇంట్రెస్ట్ మొత్తం స్పెషల్గా ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియోలో 5,000 లోన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఇన్స్టా మనీ వాళ్ళు అయితే 5,000 దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఉందిగా, ఇదైతే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు సిబిల్ స్కోరు బాగుంటే 10,000 దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు సిబిల్ స్కోరు లేదు, కేవలం పాన్ కార్డుతో మాత్రమే కాబట్టి మీకు 5,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద కంప్లీట్ అని ఉందిగా, దాని మీద అయితే నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాతకి 24 గంటల తర్వాతకి ఈ ఫోన్పే హిస్టరీ అంటే ఫోన్పే నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఆ ఫోన్పే నోటిఫికేషన్ హిస్టరీలో మనకైతే కనిపించడం జరుగుతుంది. ఒకవేళ లోను అప్రూవ్ అయిందనుకోండి, డైరెక్ట్గా మన బ్యాంకు అకౌంట్లో పడడం జరుగుతుంది. ఒకవేళ లోను రిజెక్ట్ అయినా కూడా ఈ ఫోన్పే హిస్టరీలో మనకైతే కనిపించడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అర్జెంటు అమౌంట్ ఉంటే మాత్రమే తీసుకోండి. అలాగే ప్రతి నెల టైం టు టైం అయితే కట్టాలి. ప్రతి నెల టైం టు టైం కట్టలేదనుకోండి ఇంట్రెస్ట్ పడుతుంది, మళ్ళీ వడ్డీ శాతం పెరుగుతుంది. అలాగే పెనాల్టీల మీద పెనాల్టీ వేస్తారు, మళ్ళీ దాని మీద జిఎస్టీలు కూడా పెంచుతారు. కాబట్టి డబల్ అమౌంట్ అయితే పెరగడం జరుగుతుంది. ఒకవేళ లోన్ తీసుకుంటే మీరు తప్పకుండా ప్రతి నెల టైం టు టైం పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.